చూడొచ్చు ఈడ అన్నీ మన టబ్స్ ఉన్నాయి. ఆర్వార్కి మన టబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం కొత్త గప్పీస్ తెప్పించినాయి 10 days కింద తెప్పించిన గప్పీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెట్టేసుకున్న బ్రీడింగ్ అంతా మన వాటర్కి సెటిల్ అయినాయి. మంచి బ్రీడింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఫీమేల్స్ అనేవి లోడ్ అయినాయి. అక్కడ మోయినా ఉన్నాయి 2 tubs. అది క్వాంటిటీ చూపిస్తే ఎంత క్వాంటిటీ అనేది వస్తుందో. ఇక మ్యాక్సిమం మన దగ్గర అన్ని బేబీస్ అనేవి గ్రూమ్ అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం సేల్స్కి ఎక్కాలి. సేల్స్కి కొన్ని స్టెయిన్స్ అనేవి ఉన్నాయి. అవి లాస్ట్ వారికి చెప్తా, వీడియో లాస్ట్ వారికి చూడండి. లైక్ కొట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారే. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. లైక్ కూడా కొట్టండి, కొంచెం రీచ్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు వద్దాం మనం ఎట్లా మెయింటైన్ చేయాలని. దగ్గర మనం ఫుల్ గోల్డ్ ఉంది. వింటర్లో అనేది మీరు చాలామంది బ్రీడర్స్ అనేది చెప్తుండు ఓన్లీ 1 time ఫీడ్ చేయమని చెప్తుండు. మీరు 1 time ఫీడ్ చేస్తేనే గ్రోత్ అనేది ఆగిపోతుంది. మీరు 2 times అనేది ఫీడ్ చేయండి. గప్పీస్కి 2 times అనేది ఫీడ్ చేయండి. ఏమాత్రం 1 time అనేది చెప్పంగానే వినకండి. 2 times అనేది ఫీడ్ చేస్తేనే గ్రోత్ అనేది ఉంటుంది. మీది ఎంత మంచి క్వాలిటీ గప్పీ అయినా సక్క ఫీడ్ చేయకపోతే క్వాలిటీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. మీరు ఎంత మంచి గప్పి తెచ్చి ఫుడ్ నార్మల్ పిల్లెట్స్ వాడితే వేస్ట్ అంతా. ఆ క్వాలిటీ ఆటోమేటిక్ జనరేషన్తో పోతుంది. అది మీరు చెప్తా ఏ ఫుడ్ వాడాలి, లైవ్ ఫుడ్ ఏం వాడాలి, డ్రై ఫుడ్లు ఏం వాడాలి, నేనేం వాడతాను అది కూడా చెప్తా. మీరు వింటర్లో ఫుడ్ ఎట్లా వేసుకోవాలి చెప్తా. నేను 2 times వాడతా. నేనేమి 1 time ఫీడ్ అట్లా ఏమి ఉండదు. నేను చూసుకోవచ్చు యాక్టివ్ ఎంత ఉన్నాయో. మంచి యాక్టివ్ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. నేను 2 times ఫీడ్ చేస్తున్నా, నాకేమీ లేదు. మళ్ళీ నా దగ్గర ఫుల్ కూల్గా చిల్ అయితే వాటర్ అనేది ఇప్పటి కూల్ ఉన్నాయి, అయినా యాక్టివ్ ఉన్నాయి మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సన్లైట్ వచ్చిన తర్వాత ఫీడ్ ఇవ్వండి. ఆఫ్టర్ సన్లైట్ వచ్చిన తర్వాతనే ఫీడ్ చేసుకొని పొద్దున 8 o'clockకి అట్లా 9 o'clockకి ఫీడ్ చేయకండి. వాటర్ అనేది ఫుల్ కూల్ ఉంటాయి, యాక్టివ్ ఉండే గప్పీస్. ఇది సన్లైట్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వాటర్ అనేది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. అప్పుడే గప్పీస్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఫీడ్ ఇవ్వండి. మీరు ఇచ్చేదానికంటే కొంచెం 10% తగ్గి ఇవ్వండి. ఎందుకంటే మనం టైమింగ్స్ అనేది తొందర ఇచ్చేసుకుంటాం. పొద్దున 11 o'clock ఇంకా సాయంత్రం 4 o'clock ఇస్తాం. అంత డైజెషన్కి అనేది టైం ఉండదు. అందుకే నేను 10% వాటర్ ఫుడ్ అనేది తగ్గియమంట, డైజెషన్ తొందరగా కావడానికి. స్నేల్స్ కూడా వేసుకోండి. స్నేల్స్ అనేది వేసుకున్నట్టు స్నేల్స్ వల్ల ఏంటంటే కింద ఉన్న పాటీ అనేది అతుక్కోదు, అంత మీదికి వచ్చేస్తుంది. సైఫిన్ వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అంతే. నేను ఫుడ్ కూడా చెప్తా. ఇక అనేది మనం బ్రీడింగ్ పర్పస్ మీద తెప్పించినాం. మన కస్టమర్ ఒకైనా అడిగితే ఇక సేల్ చేసేసినాం. మళ్ళీ తెప్పిస్తాం ఫుల్ గోల్డ్. మనం ప్రీ ఆర్డర్ మీద కూడా తెప్పిస్తాం. ఎవరైనా కావాలనుకున్నప్పుడు చెప్తే అలా బట్టు పేర్స్ అనేది తెప్పిస్తాం. ఇవి సేల్స్కి అయిపోయినాయి. హైదరాబాద్ కానీ షిప్పింగ్ చేయాలి. షిప్పింగ్ సేల్స్ చెప్తా, అప్డేట్ ఇస్తా. ఇచ్చేది చూస్తే ఐబరీ ఉన్నది, ఐబరీ పర్పుల్. ఇది కూడా టాప్ నాచ్ క్వాలిటీ ఉన్నది. చూపిస్తా. చేతి పట్టుకోవద్దు కానీ మీకోసం చూపిస్తా. చూడొచ్చు క్వాలిటీ ఎట్లుందో. కామెంట్ చేయండి క్వాలిటీ ఎట్లుందో అని. టాప్ నాచ్ క్వాలిటీ. ఇంకా బ్రీడింగ్ ఏం రాలేదు మనకి, టైం పడుతుంది. ఇంకొక 2 months మంచి బేబీస్ రావాలనుకుంటే. ఇంకా హాఫ్ మూన్ టేల్ ఇది మంచి సైజ్ వచ్చిన తర్వాత ఇది సెమీ అడల్ట్. టైం పడుతుంది. ఇంకా హాఫ్ మూన్ వస్తుంది, హై డోర్సల్ వస్తుంది. మంచి హాఫ్ మూన్ డిస్ప్లే ట్యాంక్లో ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ టేల్ లాగా కొడుతుంది. ఇంత పెద్ద కాలే కాబట్టి ఇంకా టైం పడుతుంది. స్ట్రెస్లో చెప్పేయద్దు. మసుకోవచ్చు. నేను ఫుడ్ ఏం వాడతా అంటే మోయినా, ఆర్టిమియా హ్యాచింగ్ చేసి ఆర్టిమియా అనేది వాడతా. ఆర్టిమియా ఫ్లెక్స్ ఇంకా ప్రిన్స్విన్. ఇవి ఇట్లా మ్యాక్సిమం హై ప్రోటీన్ ఆర్టిమియా ఫ్లెక్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. ప్రిన్స్విన్ కూడా బెస్టే. నేను బేబీస్కి అయితే ప్రిన్స్విన్ వాడతా.
పెద్దదానికి ఆర్టిమియా ఫ్లేక్స్ వాడతా. మీరు ఏంటంటే ఆర్టిమియా వాడుండ్రి. చాలామంది ఏంటంటే మోయినా ఉంది చాలు గప్పీస్కి అని అనుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ అని కూడా చూపిస్తా. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. నేను ఓన్లీ మోయినా వాడితే ఎట్లుంటుందో. ఇక్కడ మన ఫ్రిడ్జ్ టబ్ ఉంది, దీంట్లో ఒకటి గప్పి చూస్తే ప్లాటినం రెడ్ డంబోయర్. ఇక్కడ చూడొచ్చు, ఇది 2 months, ఇది 2 months. ఇది చూసుకోవచ్చు, కలరేషన్ ఏం రాలే. 2 days నుంచి కలరేషన్ వస్తుంది ఆర్టిమియా వాన్ నుంచి. 2 months నుంచి ఏం కలరేషన్ అంత ఏం లేదు. డంబోస్ అనేది చూడొచ్చు ఎంత చిన్న డంబోస్ ఉన్నాయో. వాళ్ళ మంచి క్వాలిటీ గప్పి అనేది. పేరెంట్స్ అనేది టాప్ నాచ్ క్వాలిటీ. పేరెంట్స్ లేవు ఇప్పుడు మన దగ్గర, కానీ ఇది మంచి చూడొచ్చు సైజ్ ఎంత పెద్ద సైజ్ ఉందో. కానీ కలరేషన్ డంబోస్ ఏం రాలేవు. ఎందుకంటే నేను ఓన్లీ మోయినా ఫీడ్ చేసిన, ఏం ప్రిన్స్విన్ అనేది అసలు చిన్నప్పటి నుంచి ఏం ఫీడ్ చేయలే, అందుకని కలరేషన్ రాలే. ప్రిన్స్విన్ వాడుంటే హై ప్రోటీన్ ఉంటేనే అనేది మంచి కలరేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ వస్తే ఇక్కడ ప్రిన్స్విన్ హై కాస్ట్ అంటే ఫ్రోజన్ ఆర్టిమియా కూడా యూజ్ చేయండి, స్మాల్ సైజులో దొరుకుతుంది, అది యూజ్ చేసిన ఫుల్ బెస్ట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి, అడ్జస్ట్ కాండి, సారీ. ఇక్కడ చిల్లి మస్తేగా ఉంది. ఇప్పరాగానే బ్రీడింగ్ కేజెస్ వేసిన మొత్తం కింద ఉన్నాయి ఒకేసారి లోడెడ్ అయినాయి. సైజ్కి బేబీస్ వచ్చేస్తాయి. బ్రీడింగ్ కేజీ పెట్టిన మంచి క్వాలిటీ ఉంది, చూపిస్తా. సేమ్ అడల్ట్ సైజ్ అయినా మంచి వస్తుంది. బ్లూ డంబోస్ ఉంటాయి దీనికి, ఎక్సలెంట్ ఉంటుంది కలర్. ఇక్కడ రిబ్బన్ వెరైటీ ఉంది ఫుల్ గోల్డ్. మనం ఇవి కూడా తెప్పిస్తాం ఆర్డర్ మీద. మంచి మన హై ప్రైస్ అనేది కూడా ఉండదు, రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. లాస్ట్కి నంబర్ ఇస్తా, కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేయండి, చెప్తా. క్వాలిటీ చూసుకోవచ్చు. హై ప్రైజెస్ అనేది కూడా ఉండే మన దగ్గర, మంచి రీజనబుల్ ప్రైస్లు ఉంటాయి మన దగ్గర. ప్రిన్స్విన్ ఆర్టిమియా అనేది కూడా దొరుకుతుంది. ప్రిన్స్విన్ ఆర్టిమియా ఫ్లేక్స్ అనేవి కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం గప్పి సేల్స్ మీద చూపిస్తా, గప్పి సేల్స్కునే అని. ఇవి పర్పుల్ డ్రాగన్, ఇవి సేల్స్కి లేవు, ఓన్లీ బేబీస్ ఇవన్నీ. ఇంకా 1.5 month పడుతుంది కావడానికి, టైం పడుతుంది. ఇక్కడ ప్లాటినం కోయి డంబోయర్, ఇది సెమీ జోనల్ సైజు. ఇది జోనల్ సైజు, టైం పడుతుంది. ఇది కూడా సేల్స్కే. ట్రయల్ ఉంది, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కాండి. ఇది కూడా అంత హై ప్రైస్ కాదు, అన్నీ రీజనబుల్ ప్రైస్లో మనకు దొరుకుతాయి. కొన్ని వెరైటీస్ అనేవి హై ప్రైస్ ఉంటాయి, దాని మార్కెట్ ప్రైస్ బట్టి ఉంటుంది. మన దగ్గర స్టాక్ బట్టి కూడా ఉంటుంది. ఇంకా వస్తే ఇక్కడ చూపిస్తా. ఇక్కడ మన ఫ్రిడ్జ్ టాప్లో కప్పిస్తున్నాయి. ఇక్కడ జెట్ బ్యాగ్ ఉన్నాయి, ఇవి కూడా ఫ్యూ పీసెసే ఉన్నాయి, ఓన్లీ 4 to 5 పీసెసే ఉన్నాయి. ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేము, అందుకే కాంటాక్ట్ కానీ. ఇప్పుడు మీరు ఒక 10 days కల్లా వస్తే ఈ ప్రైస్ ఉంటుంది. ప్రైజెస్ అని చెప్తా. ఇప్పుడు ఇది అనేది ఓన్లీ 100 rupees పేరు. క్వాలిటీ కూడా చూపిస్తా, క్వాలిటీ చూపించి. లైట్ డంబోస్ అనేవి కూడా ఉంటాయి, చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లుందో. మన దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత ప్రైస్ అనేది. కొన్ని రోజుల ప్రైస్ ఎక్కువ కావచ్చు, స్టాక్ తగ్గిన తర్వాత ప్రైస్ ఎక్కువ అవుతుంది. తొందర కాంటాక్ట్ అయితే ప్రైస్ అనేది ఇంతే ఉంటుంది, 100 rupees పేరే. ఇంకా మన దగ్గర ప్లాటినం బ్లూ డ్రాగన్ అని ఉంది. ఇది రెడ్ డ్రాగన్, ఇది లోడెడ్ ఫీమేల్ ఉంది. ఇక్కడ చిన్న బాక్స్లో, ఫ్రిడ్జ్ బాక్స్లో అనేది పెట్టేసుకున్నా. ఇక్కడ నెట్ పెట్టుకున్న బేబీస్ హైడ్ మీదకి వచ్చి ఉండడానికి. చూసుకోవచ్చు, చూపిస్తా. ఇట్లా అంత లోడెడ్ ఫీమేల్ ఉంది, లైట్గా లోడెడ్ ఉంది అని సపరేట్ చేసేసుకున్నా. ఇది కూడా బాగా ప్రైస్ అనేది తింటుంది. దీని క్వాలిటీ చూపిస్తా, రెడ్ డ్రాగన్ క్వాలిటీ.
చూడొచ్చు క్వాలిటీ ఎట్లుందో. ఇది కొంచెం హై ప్రైస్ ఉంటుంది. కాంటాక్ట్ అండి, చెప్తా ప్రైసెస్ అనేది. ఇంకా దీంట్లో ఫ్రైస్ ఉన్నాయి, వైట్ టెక్స్చర్ ఫ్రైస్ గ్రూమ్ అవుతా ఉన్నాయి. ఇది 15 days బేబీస్. ఇక్కడ ప్లాటినం కోయి ఉన్నాయి బేబీస్.